బీరకాయ పచ్చడి. ఈరోజు మన రాజుగారి వంటిట్లో బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కాక ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, చాయ్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. అవన్నీ వేగాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. దానిలో కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ముక్క మెత్తబడే వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న తాలింపు దినుసులను మిక్సీ జార్లో వేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా ఓసారి గ్రైండ్ అయ్యాక వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నువ్వుపప్పు ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపును పచ్చడిలో వేసుకోవాలి. ఎంతో రుచికరమైన శ్రేష్టమైన బీరకాయ పచ్చడి రెడీ. దీనిని అన్నంలో కలుపుకొని తిని ఆస్వాదించండి. మీ మాధవి, పిన్నమరాజు.